హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శైలజ. నేను వీకేర్ ఫిజియోథెరపీ క్లినిక్ లో స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్ గా వర్క్ చేస్తున్నాను. ఈ రోజు మనం టెయిల్ బోన్ పెయిన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫిజియోథెరపీ ద్వారా టెయిల్ బోన్ పెయిన్ ని ఎలా తగ్గించుకోవాలో ఈ వీడియోలో చూద్దాం అన్నమాట. టెయిల్ బోన్ పెయిన్ అంటే కాక్సిక్స్ బోన్ దగ్గర పెయిన్ రావడం. కాక్సిక్స్ బోన్ అంటే వెన్నెముక చివర్లో ఒక టెయిల్ లాగా ఉంటది అనమాట. కాక్సిక్స్ బోన్ అనేది ఆ బోన్ దగ్గర పెయిన్ వస్తుంది అనమాట. ఒకసారి ఈ వీడియోలో చూడండి. చూస్తున్నారుగా టెయిల్ లాగా ఒక బోన్ ఉంది. దీన్నే కాక్సిక్స్ అంటారనమాట. ఈ బోన్ దగ్గర ఏదైనా ఇంజురీ జరగడం వల్ల, లేదంటే ప్రెగ్నెన్సీ టైంలో, ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఎక్కువసేపు హార్డ్ సర్ఫేస్ మీద కూర్చోవడం అనమాట. అంటే గట్టిగా ఉన్న సర్ఫేస్ మీద ఎక్కువసేపు గంటలు కూర్చోవడం వల్ల ఈ టెయిల్ బోన్ పెయిన్ అనేది వస్తుందన్నమాట. సో ఈ సమస్య ఉన్న వాళ్ళు కూర్చోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. నిద్రలో విపరీతమైన పెయిన్, కొంచెం నడిచినా సరే పెయిన్ ఇంకా ఎక్కువైపోతుంది. వెనకల ఏదో బరువుగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళకి ఫిజియోథెరపీ అనేది ఎలా ఉపయోగపడుతుంది? ఫిజియోథెరపీలో ఈ కాక్సిక్స్ బోన్ అనేది అడ్జస్ట్ చేయొచ్చు అనమాట. అడ్జస్ట్ చేయడం వల్ల పెయిన్ తగ్గే ఛాన్స్ ఉంది. తర్వాత స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చేపిస్తాం. స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేపించడం వల్ల ఆ కాక్సిక్స్ బోన్ దగ్గర అనేది ప్రెజర్ అనేది తగ్గుతుంది. సో దానివల్ల కూడా పెయిన్ తగ్గుతుంది. తర్వాత పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేపిస్తాం అన్నమాట. తర్వాత పోస్చర్ కరెక్షన్ చేస్తాం. ఎలా కూర్చోవాలనేది చెప్తాం. వీటితో పాటు మీరు ఇంటి దగ్గర కొన్ని జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. మెత్తగా ఉన్న కుషన్ మీద కూర్చోవాలన్నమాట. అంటే కాక్సిక్స్ పిల్లోస్ అనేసి బయట దొరుకుతాయి, అవి తీసుకోండి. తర్వాత హార్డ్ గా ఉన్న సర్ఫేస్ మీద వీలైనంత వరకు కూర్చోకుండా ఉండడానికి ట్రై చేయండి. తర్వాత వేడి కాపడం అనేది పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల పెయిన్ అనేది కొంతవరకు తగ్గించుకోవచ్చు.